నా పేరు షేరి వెంకటేశం, పూసల కమ్యూనిటీ. నేను తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సంచార జాతుల్లో మేము ఒక భాగము. ఇక పాయింట్కి వస్తే, మనము బీసీలని చెప్పుకుంటున్నాము, మరి బాసులం కాలేమా? బీసీలమని చెప్పుకుంటున్నాము, బాసులం కాలేమా? మొన్నటికి మొన్న ఈ భారతీయ సమాజంలో లేదా తెలంగాణ సమాజంలో దాదాపు 62% ఉన్నటువంటి బీసీలను కాకి లెక్కలు చేసి, దొంగ లెక్కలు చేసి 42% ఉన్నవారి బీసీలు సర్టిఫికెట్ ఇచ్చారు గవర్నమెంట్. ఇది ఎంతవరకు సబబని అడుగుతున్నాను. కాబట్టి బీసీలు అనేవాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనువదొక్కబడుతున్నారు. ఎందుకంటే చరిత్రపరంగా చూసుకుంటే భారతదేశంలో మరి బీసీల చరిత్ర అనేది దాదాపుగా ఒక 5,000 సంవత్సరాల క్రితం ఉంటుంది. ఎందుకంటే మరి సింధు నాగరికతలో మనము నివసిస్తున్నటువంటి కాలంలో, ఉత్తర భారతదేశంలో మనం నివసిస్తున్నటువంటి కాలంలో ఆర్యులు అనే వాళ్ళు బయట దేశం నుంచి వచ్చి మనని తరిమి కొడితే దక్షిణ భారతదేశానికి వచ్చి సెటిల్ అయిపోయినాం. ఈ దక్షిణ భారతదేశం సెటిల్ అయిన వాళ్ళందరూ ద్రావిడులు, ఉత్తర భారతదేశం సెటిల్ అయిన వాళ్ళందరూ ఆర్యులు, ఆ ఆర్యులే బ్రాహ్మణులు. ఈరోజు ఆ బ్రాహ్మణ సంస్కృతి వల్ల, ఆ బ్రాహ్మణ డామినేషన్ వల్ల, అగ్రవర్ణ డామినేషన్ వల్ల ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా ద్రావిడ సంస్కృతి, బీసీ సంస్కృతి. ఇప్పుడు పెరియార్ స్వామి ఎవరు? ఈకే నాయనార్ పెరియార్ స్వామి అంటే బీసీ, ఒక బీసీ. అండ్ అన్నాదురై ఎవరు? ఒక బీసీ. అంటే బీసీ ఉద్యమాలు అన్నీ కూడా మనకు దక్షిణ భారతదేశంలో వచ్చినాయి. అందుకే ఈరోజు ఒకసారి మీరు భారతదేశ ప్రధానులను కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కానీ తీసుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులను 21 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 1956 నుంచి 2014 వరకు మనకు 21 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ 21 మంది ముఖ్యమంత్రులు అంటే నీలం సంజీవరెడ్డి నుండి మనకు కిరణ్ కుమార్ రెడ్డి వరకు తీసుకుంటే 2014 అక్కడ తీసుకుంటే 21 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ 21 మంది ముఖ్యమంత్రుల్లో మరి బీసీలు ఎంతమంది ఉన్నారు? బీసీలు ఎవరు కనిపిస్తారు మనకు అంటే ఒక దానాదం సంజీవయ్య ఎస్సీ కనిపిస్తాడు. తర్వాత టంగుటూరు అంజయ్య ఒక బీసీ కనిపిస్తాడు. ఈ టంగుటూరు అంజయ్య కూడా ఏదో దొంగ సర్టిఫికేట్ తెచ్చి బీసీ అని చెప్తారు. అది కూడా మరి ఇక్కడ బీసీ లేరి. మరి బీసీలకు రాజ్యాధికారం ఎప్పుడు రావాలి? మరి జవహర్లాల్ నెహ్రూ నుండి ఈరోజు మోడీ వరకు కూడా, జవహర్లాల్ నెహ్రూ నుంచి అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1952 మొదటి ప్రధానమంత్రి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఇక్కడ బీసీ లేరి. ఎక్కడ బీసీ ఉన్నారు? ఒక వీపీ సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మనకు ఒక బీసీ కనిపిస్తే, ఇక ఈ మోడీ బీసీ అంటున్నారు. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. సో మరి బీసీలు ఎక్కడ ఉన్నారు? రాజ్యం వీరభోజ్యం అంటారు. మరి బలమున్నోడే రాజ్యాన్ని ఆక్రమించుకొని, అంటే బ్రాహ్మణ ఆధిపత్యము, రెడ్డి ఆధిపత్యము, లేకపోతే ఇంకొక నాయుడు ఆధిపత్యము, వెలమ నాయకత్వాలే పోతున్నాయి. ఈరోజు నాకు నవ్వొస్తుంది, అనొద్దేమో కానీ నేను ఒక లెక్చరర్ని, ప్రైవేట్ లెక్చర్ని. నేను సివిల్స్ ఫ్యాకల్టీ ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరెంట్స్ని టీచ్ చేస్తుంటాను. ఎప్పుడు చెప్తుంటాను అక్కడ. మరి ఇప్పుడు నాకు నవ్వొస్తుంది. మీరు అందరూ బీసీ 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 అంటున్నారు. బీసీ ఉద్యమం అంటున్నాము. ఓ బీసీ ఉద్యమ పాట అంటున్నారు. ఎస్, తెలంగాణ మలివిడత ఉద్యమాన్ని నడిపింది పాటనే. మలివిడత ఉద్యమాన్ని నడిపింది పాటనే. పాట లేకపోతే మలివిడత ఉద్యమము లేదు. కాబట్టి మరి ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతున్న వేదిక మీద ఉన్న వాళ్ళను, మరి మనము బీసీలం అంటే రేవంత్ రెడ్డి 42% అని చెప్తుంది. మరి ఇక్కడ కూడా ఈరోజు మరి కవితక్క అటు కేసీఆర్ కూడా వెలమవ్వాలి కదా, వాళ్ళు కూడా వెలమవ్వాలి కదా. మరి వాళ్ళు బీసీలకు సపోర్ట్ చేస్తున్నారా అని మీరు అంటున్నారు. ఏదో బీసీల పాట, ఉద్యమ పాట అంటున్నారు మీరు. నేనైతే నిష్కలంకషంగా నేను పవిత్రమైన మనసుతో మాట్లాడుతున్నా. మరి ఈ మేడం గారు బీసీ ఉద్యమానికి, బీసీలకు ఎంతో న్యాయం చేకూరుస్తుందని అడుగుతున్నాను. ఇక్కడ రాజకీయ నాయకత్వం కాదు, రాజకీయ సభ్యత్వం కాదు, నేను ఏ రాజకీయ పార్టీ లేను. నేను ఒక టీచర్, ఒక లెక్చర్గా మాట్లాడుతున్నాను, ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే బీసీలుగా మనం ఎంత అన్యాయాలు, ఎంత మేము గురవుతున్నామో మీ అందరికి ఊర్లలో తెలుస్తుంది. ఇప్పటికి మేము పుసలలో మేము బీసీఏ, డి నుండి బీసీఏకి వచ్చాము. రాజశేఖర రెడ్డి పుణ్యం వల్ల 2009లో మరి బీసీ డి నుండి బీసీఏకి తీసుకొచ్చారు.
ఇప్పటికి ఊళ్ళల్లో మమ్మల్ని ఏమంటారు తెలుసా, ఒక్కోసారి కోపం వస్తే ఈ రెడ్డోళ్ళు కానీ మిగతా కులాలు కానీ ఒకరు బయట కూర్చున్నాడు అంటారు, మమ్మల్ని ఒకరి బయట కూర్చున్నాడు అంటారు. అంటే ఇటువంటి అవమానాలు చాలా పడుతున్నాం మనం. కాబట్టి చిన్నప్పుడు మీ అందరూ తెలిసి మనం గోళికలు ఆడతాం ఊర్లలో గల్లీలలో. గోళికలు ఆడుతుంటే గోటీలు ఆడుతుంటే ఒక రెడ్డోళ్ళ పిల్లవాడు నేను గోటి ఆడుతున్నాం. వాడు తొండి చేసిండు. తొండి చేస్తే నేను తిట్టేవాడిని. వాళ్ళ అమ్మ వచ్చి నన్ను తిడుతుంది, వాడు కూర్చోడా, ఎవరన్నా నువ్వు బయట కూర్చోడా, నా కొడుకుని తిడతావురా అని. ఇంకొక బీసీ ఆమె ఉంది అక్కడ, ఆమె నాకు సపోర్ట్ చేయాలా, సపోర్ట్ చేయక రెడ్డోళ్ళ పిల్లల్ని తిడతావురా, మన ఎంతరా, మన కులం ఎంతరా అంటే చూడండి ఎంత పేనుకుపోయిందో సమాజంలో. ఇదంతా పోవాలంటే మనకు రాజ్యాధికారం రావాలి. ఈ రాజ్యాధికారం రావాలంటే మనకు వీళ్ళ సపోర్ట్ లేనిది, అగ్రవర్ణాల సపోర్ట్ లేనిది మనము ముందుకు పోతామో లేదో ఒక ప్రశ్నార్థకం. అందుకే దయచేసి మిత్రులారా, నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా ఒపీనియన్ మీ ముందు పెట్టాను తప్ప నేను ఎక్కడ కూడా ఎలాంటి దురుద్దేశమైనటువంటి కాన్సెప్ట్ నేను మాట్లాడట్లేదు. అందుకే ఈరోజు మీ పాట, ఈ బీసీ ఉద్యమ పాట ఏదైతే ఉందో, బీసీ కులాలను బీసీ సమాజాన్ని ఆల్రెడీ మేలుకొలిపింది, ఇంకా ఉధృతం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.